హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట మా ఊరికి. ఇప్పుడు దాకా మీరు చూసింది వినింది అన్నీ మా వీడియోసే. సో మేము వెళ్ళిపోతున్నాం, ఇంకా తీయము అయితే. సో మేము వచ్చేది మళ్ళీ సంక్రాంతికో దసరాకో, అందుకని అయితే మీకు వ్లాగ్ అయితే తీస్తున్నాం, లాస్ట్ వ్లాగ్ లాగా. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. వీడియో తీస్తున్నా ఒక లక్కీ. ఇది మా చెల్లి, తింగరి చెల్లి, రాక్షసి చెల్లి. చంపేస్తుందిగా ఇట్లా. అందుకే దీనికి రాక్షసి అని పేరు పెట్టాను అండి. సర్లే, మంచి చెల్లి మంచి చెల్లి. నా జుట్టు అంతా పాడు చేసింది గాయ్స్. ఇది ఒక తింగర్ది అనమాట. సరే, ఇప్పుడు నన్ను తింగరా ఎవరన్నా అన్నారు, సారీ. నిజంగానే వచ్చి కొట్టిద్ది. నాకు ఇక్కడ హన్నుడు ఏమనుకోకండి ప్లీజ్. అంటే ఇప్పుడు నేను మా చెల్లిని చూపిస్తా. Hi guys. Action. ఇప్పుడు మీరు చూసిన తాతయ్య ఇంకా మా చెల్లింది. మా అమ్మమ్మ వాళ్ళు అయితే బజార్కి వెళ్ళారు, సో లేరు. అందుకని మేమైతే బ్లాగ్ తీస్తున్నాం. అవును, ఇంకొక అక్క ఉంది మాకు, పెద్దక్క. అమ్మో డయ్యాలి, కోపానికి మేము ఐస్ ముక్కలా కరిగిపోవాలి. లేదా ఎప్పటికప్పుడు కోపానికి ఐరన్ అనుకుంటా లేకుండా కాలిపోతాం అన్నమాట. ఇప్పుడు చూపిస్తాం అక్కని. అయితే ఇప్పుడు మేము చూపిస్తాం ఆ ఊరు. ఇక్కడ ఉందని చూడండి. ఇక్కడ మేము రాయలు ఫోన్ అనమాట గైస్. మేము ఇక్కడ రోజు రాయలు పెట్టుకుంటాం తెలుసా. ఇక్కడ కోతులు పట్టే జోన్ గైస్. అయితే మేము బ్యాక్ కెమెరా తీయాలంటే ఏం చేయాలి? బ్యాక్ కెమెరా లేదు. అయితే ఇక్కడైతే కోతులు పడతాం, అందుకని మేమైతే ఇక్కడ రాయలు కూడా తీసుకుంటాం తొక్కుడు బిళ్ళ ఆడడానికి. ఎస్ గైస్, అయితే మా ఊళ్ళో కోతులు ఎక్కువ ఉంటాయి. అడవిలో వదిలిపెట్టడానికి అయితే ఇక్కడ కేజెస్ అయితే పెట్టారు. అందుకే కోతులు పెట్టే జోన్ అని మేమే పేరు పెట్టాం. ఈ ఊర్లో ఉన్న కోతులకి తినడానికి కాదు కదా, కనీసం బయట కూర్చోడానికి కూడా. బోన్లో ఎలా వేయాలంటే మేము ఏడొక అట్టి పండుగని ఏడొక చేసి డోర్ ఓపెన్ చేస్తాం. ఒక్కటి 2 కోట్లు పడితే చాలు, డోర్ మూసేస్తాం. ఇంకా ఎంత అల్లారిపోతే ఊపిరి కూడా పీల్చుకోలేము. ఒక్కసారి తొందరగా వాటిని వదిలిపెట్టేయండి, లేకపోతే మేము చూస్తా ఊరుకోమని. ఇంక లాస్ట్ వ్లాగ్ అయితే తీస్తున్నాం. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఒక గల్లీ అన్నమాట. మేము ఆ గల్లీలోనే ఉంటాము. మా ఇంటి కింద అంటే మా ఊరు, ఈ ఊరు కాదు మా ఊరు, మార్కాపురం అన్నమాట. మార్కాపూర్ అయితే పాకడం రాదు గైస్. అయితే అక్కడ మా గొండిలోనే ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి బయటకు వచ్చి మెట్ల కాడ కూర్చొని అట్టిపండు తింటుంది. ఒక కోట వచ్చి ఆ అట్టిపండు లాక్కుంది. అయితే ఆ అమ్మాయి అట్టిపండు నాడ పడేసి వెళ్ళిపోయింది ఇంట్లోకి. అయితే చెప్పడానికి చేసాం గైస్ వ్లాగ్ అయితే. సో బాయ్.